హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. సెషన్లో మనం కానిస్టేబుల్ ప్రిలిమ్స్ మాక్ టెస్ట్ 1 రీజనింగ్ సొల్యూషన్ చూద్దామండి. మీకు క్వశ్చన్ నెంబర్ 26 వరకు క్వాంట్ సొల్యూషన్స్ అండి. మీకు అది సపరేట్ వీడియోలో ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 27 నుండి మిగిలిన క్వశ్చన్స్ అన్ని మీకు రీజనింగ్ క్వశ్చన్స్ అండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 27. ఇక్కడ మీకు డేటా ఇచ్చినారండి. ఈ డేటాని చూసి ఈ డేటాని అర్థం చేసుకొని మీరు కిందున్న స్టేట్మెంట్లకు సమాధానం ఇవ్వాలి. ఇది మీకు డేటా సఫిషియన్సీ క్వశ్చన్ అండి. ఇది మీకు డిఎస్ క్వశ్చన్. డేటా సఫిషియన్సీ అంటే ఇచ్చిన డేటా సరిపోతుందా లేదా చూడాలి. సరే, మీకు స్టేట్మెంట్ 1 ఇచ్చినారు. ఏమి ఇచ్చిన చూడండి. టువర్డ్స్ విచ్ డైరెక్షన్ ఈజ్ బి ఫ్రమ్ హెచ్. టువర్డ్స్ విచ్ డైరెక్షన్ ఈజ్ బి ఫ్రమ్ హెచ్. ఎఫ్ నుండి బి ఏ దిశ వైపు ఉంటుంది. ఇది క్వశ్చన్ కదా. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి మీకు ఫస్ట్ స్టేట్మెంట్ ఏముంది చెప్పండి నాకు. స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ ఏమన్నారండి. ఎస్ ఈజ్ టు ద సౌత్ ఆఫ్ బి. ఎస్ ఈజ్ టు ద సౌత్ ఆఫ్ బి. బి ఇక్కడ ఉంటే ఎస్ అనేది దానికి సౌత్లో ఉందంట. బికి దక్షిణం వైపుగా ఎస్ ఉంది. టువర్డ్స్ విచ్ డైరెక్షన్ ఈజ్ బి ఫ్రమ్ ఎఫ్. ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఈ స్టేట్మెంట్ నుండి మీకు ఆన్సర్ వస్తుందండి. బి అనేది ఎఫ్ నుండి ఏ దిశలో ఉంది. ఇక్కడ ఎక్కడన్నా ఎఫ్ ఉందా? లేదు కదా. ఇక్కడ మీరు స్టేట్మెంట్ 1 చదవండి. ఏముంది? The data in statement 1 alone are sufficient to answer the question, while the data in statement 2 alone are not sufficient to answer the question. ప్రకటన 1లో సమాచారం సమాధానం ఇచ్చుటకు సరిపోతుంది. ప్రకటన 2లో సమాచారం సమాధానం ఇచ్చుటకు సరిపోదు. ప్రకటనలో 1 అంటే ఈ స్టేట్మెంట్ 1లో ఇచ్చింది సమాధానం చెప్పడానికి సరిపోతుందండి. సరిపోవట్లేదు కదా. సో మీ ఆన్సర్ కాదు. స్టేట్మెంట్ 2 చదవండి. ఇప్పుడు స్టేట్మెంట్ 2. ఎఫ్ ఈజ్ టు ద వెస్ట్ ఆఫ్ ఎస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్ ఇక్కడ అనుకున్నారనుకోండి. వెస్ట్ అంటే ఈ సైడే కదండి ఎఫ్. అంటే ఇక్కడ నార్త్ ఉంటుంది, ఈస్ట్, సౌత్, వెస్ట్. ఓన్లీ స్టేట్మెంట్ 2 ఒక్కటి గుర్తుపెట్టుకోండి. స్టేట్మెంట్ 1 చదువుతున్నప్పుడు స్టేట్మెంట్ 2 గురించి ఆలోచించద్దండి మీరు. స్టేట్మెంట్ 2 చదువుతున్నప్పుడు స్టేట్మెంట్ 1 గురించి ఆలోచించద్దు. ఫస్ట్ కండిషన్ ఇది మీకు. ఇప్పుడు ఆప్షన్ బి చదవండి. ద డేటా ఇన్ స్టేట్మెంట్ 2 alone are sufficient to answer the question, while the data in statement 1 alone are not sufficient to answer the question. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రకటన 2లో సమాచారం 1 సమాధానం ఇచ్చుటకు సరిపోతుంది, కానీ ప్రకటన 1 సమాధానం ఇవ్వడానికి సరిపోదు. ప్రకటన 2 ఈ స్టేట్మెంట్ 2 చూస్తే మీకు స్టేట్మెంట్ 2 కనుక చూస్తే మీకు ఆన్సర్ వస్తుందండి. మీకు మాట్లాడింది ఎఫ్ బి గురించి. స్టేట్మెంట్ 2లో ఎక్కడన్నా బి గురించి ఉందా? సో స్టేట్మెంట్ 2 ఒక్కటే మీకు ఆన్సర్ ఇవ్వడానికి సరిపోదు. సో ఈ బి కూడా మీ రైట్ ఆన్సర్ కాదు. డేటా ఇన్ స్టేట్మెంట్ 1 alone ఆర్ స్టేట్మెంట్ 2 alone ఆర్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్. అంటే స్టేట్మెంట్ 1 చూసినా మీకు ఆన్సర్ వస్తుంది, స్టేట్మెంట్ 2 చూసినా ఆన్సర్ వస్తుంది. అంటే సపరేట్గా స్టేట్మెంట్ 1 చూసినా ఓకే, లేదా సపరేట్గా 2 తీసుకున్నా ఓకే, అలా ఆన్సర్ వస్తుందండి. స్టేట్మెంట్ 1 మీకు ఆన్సర్ ఇవ్వట్లేదు, స్టేట్మెంట్ 2 కూడా మీకు ఇండివిజువల్గా ఆన్సర్లు ఇవ్వట్లేదు. సో ఇది కూడా మీ ఆన్సర్ కాదు. ద డేటా ఇన్ బోత్ ద స్టేట్మెంట్ 1 and 2 టుగెదర్ ఆర్ నెసెసరీ టు ఆన్సర్ ద క్వశ్చన్. ప్రకటన 1 మరియు ప్రకటన 2లో సమాచారాలు 2 కూడా సమాధానం ఇవ్వటకు అవసరం. అంటే 2 కలిపితే ఆన్సర్ వస్తుందండి. అంటే మీరు ఏం చేయాలి? ఇప్పుడు స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2ను కలపాలి. కలిపితే ఏమవుతుంది చెప్పండి. ఎస్ ఈజ్ టు ద సౌత్ ఆఫ్ బి. బికి సౌత్లో ఎస్ ఉంది. ఎస్కు ఎఫ్ ఈజ్ టు ద వెస్ట్ ఆఫ్ ఎస్. ఎస్కి వెస్ట్లో ఎఫ్ ఉంది. ఇప్పుడు చూడండి మీ క్వశ్చన్ ఏముంది. టువర్డ్స్ విచ్ డైరెక్షన్ ఇస్ బి ఫ్రమ్ ఎఫ్. ఎఫ్ నుండి బి ఏ దిశ వైపు ఉంది. చూడండి ఎఫ్ నుండి బి ఎలా ఉందండి. ఇలా కనుక తీసుకుంటే ఇప్పుడు ఎఫ్కి ఇది ఈస్ట్ అవుతుంది, ఇది నార్త్ అవుతుంది, ఇది నార్త్ ఈస్ట్ ఉందా? అంటే మీ ఆన్సర్ ఏందండి? నార్త్ ఈస్ట్ డైరెక్షన్. అంటే మీ ఆన్సర్ చెప్పడానికి మీకు 2 స్టేట్మెంట్లు అవసరం. ద డేటా ఇన్ బోత్ ద స్టేట్మెంట్స్ 1 and 2 టుగెదర్ ఆర్ నెసెసరీ. ప్రకటన 1 మరియు 2లో సమాచారాలు 2 కూడా సమాధానం ఇవ్వటకు అవసరం. 2 కలిస్తేనే వస్తుంది కాబట్టి మీకు ఆప్షన్ డి రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 28. ఇక్కడ మీకు సిరీస్లో నెక్స్ట్ వచ్చే టర్మ్ కావాలండి. ఇక్కడ చూడండి, ఇది ఒక సిరీస్ ఉందా? ఇక్కడ కామా వచ్చింది, మళ్ళీ ఇక్కడ వరకు ఉంది కామా ఉంది, ఇక్కడ వరకు ఉంది కామా ఉంది, ఇక్కడ వరకు ఉంది కామా ఉంది. మీరు కనుక దీని నుండి దీనికి అబ్జర్వ్ చేస్తే సెకండ్ లెటర్తో స్టార్ట్ అవుతుంది చూడండి. 914G15. 914G15 తర్వాత ఈ బి అనే టర్మ్ వస్తుంది. ఇప్పుడు దీని నుండి దీన్ని కనుక చూస్తే సెకండ్ టర్మ్ 14తో స్టార్ట్ అవుతుంది. 14G15 బి తర్వాత 9 వస్తుంది. దీని నుండి దీన్ని చూస్తే మళ్ళీ సెకండ్ టర్మ్ జీతో స్టార్ట్ ఉంది చూడండి. G15B914 G15B914 వచ్చిందా? మళ్ళీ సెకండ్ టర్మ్తో స్టార్ట్ చేయండి.
15 B 9 14 లాస్ట్లో G. ఈ ఆన్సర్ ఎక్కడ ఉంటే అది మీ ఆన్సర్ అండి. 15 B 9 14 G ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ మీకు. క్వశ్చన్ నెంబర్ 29. ఇక్కడ మీకు ఒక స్టేట్మెంట్ ఇస్తారండి. ఆ స్టేట్మెంట్ని బట్టి మీ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏముంటుందో చెప్పాలి మీరు. ఇక్కడ స్టేట్మెంట్ ఏమన్నారంటే, ఎక్స్పర్ట్స్ కమిటీ ఆన్ ఇండస్ట్రియల్ రిలేషన్ హ్యాస్ రివీల్డ్ ఇన్ దేర్ రీసెంట్ రిపోర్ట్ దట్ నాట్ ఓన్లీ ద ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ వర్ సక్సెస్ఫుల్లీ మేనేజ్డ్ త్రూ క్వాలిటీ సర్కిల్స్ బట్ ఆల్సో ఎంప్లాయీస్ మోటివేషన్ లెవెల్ వాజ్ ఇంక్రీజ్డ్ సిగ్నిఫికెంట్లీ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, పారిశ్రామిక సంబంధాల గురించి నిపుణుల కమిటీ తమ ఇటీవలి నివేదికలు ఇలా పేర్కొన్నారు. పరిశ్రమలలో అంతర్గత కలహాలు సమస్యలను విజయవంతంగా నిర్మూలించగలుగుతున్నారు లేదా తగ్గించగలుగుతున్నారు. అంతేకాకుండా ఉద్యోగుల ప్రేరణ స్థాయి కూడా గణనీయంగా పెరిగింది. ఇక్కడ మీకు ఏమన్నారంటే అండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఒక కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చిందండి. ఆ రిపోర్ట్లో ఏమిచ్చిందంటే, క్వాలిటీ సర్కిల్స్ ఫామ్ చేయడం వల్ల, కమిటీ రిపోర్ట్లో ఏముందంటే మీకు క్వాలిటీ సర్కిల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ క్వాలిటీ సర్కిల్స్ ఫామ్ చేసినారు. దానివల్ల ఆ కంపెనీలో ఉన్న ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అనేవి సక్సెస్ఫుల్గా మేనేజ్ చేయబడుతున్నాయంట, అంటే తగ్గుతున్నాయి. ఒక కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో కమిటీ ఏం చెప్తుందంటే, కంపెనీస్లలో క్వాలిటీ సర్కిల్స్ ఫామ్ చేయడం వల్ల ఆ కంపెనీలలో ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి సాల్వ్ అవుతున్నాయి. అలాగే ఎంప్లాయీస్ మోటివేషన్ లెవెల్ కూడా పెరుగుతుంది. ఆ సర్కిల్స్ ఫామ్ చేయడం వల్ల ఎంప్లాయీస్లలో మోటివేషన్ కూడా పెరుగుతుంది. ఇది స్టేట్మెంట్ అండి. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ని బట్టి మీరు కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏం తీసుకుంటారో చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీలో ఇలా జరిగిందని చెప్తే మీరు ఏం చేస్తారు, నెక్స్ట్ కంపెనీలలో కూడా అలాగే చేయడానికి ట్రై చేస్తారు, ఎందుకంటే ఇది పాజిటివ్ కదండి మీకు. సో ఇప్పుడు స్టేట్మెంట్ చూడండి, ఆర్గనైజేషన్ షుడ్ ఆర్గనైజ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ ఫర్ దేర్ ఎంప్లాయీస్ ఆన్ క్వాలిటీ సర్కిల్స్. అంటే క్వాలిటీ సర్కిల్స్ ద్వారా ఇలా మంచి జరుగుతుంది కాబట్టి ఆర్గనైజేషన్ ఏం చేయాలండి, ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఫర్ దేర్ ఎంప్లాయీస్ ఆన్ క్వాలిటీ సర్కిల్. సంస్థలు నేపథ్య కార్యక్రమాలను ఏర్పాటు చేయడం ద్వారా ఉద్యోగుల్లో పని నాణ్యతను పెంచాలి. ఇది స్టేట్మెంట్ రైట్ కదా. ఓకే. ఎంప్లాయీ షుడ్ బి ఎంకరేజ్ టు జాయిన్ క్వాలిటీ సర్కిల్ ప్రోగ్రామ్. క్వాలిటీ సర్కిల్ ప్రోగ్రామ్స్ వల్ల మీకు మంచి జరుగుతుంది కాబట్టి ఎంప్లాయీస్ని మీరు ఆర్గనైజేషన్లో ఆ క్వాలిటీ సర్కిల్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వమని కూడా చెప్తారు. సో మంచి జరుగుతున్నప్పుడు మీరు ఏం చేస్తారండి, ఎంత మంచి జరిగితే అన్ని తీసుకోమని చెప్తారు కాబట్టి మీ కోర్స్ ఆఫ్ యాక్షన్ 1 and 2 రెండు కూడా అవుతాయండి. సో బోత్ కంక్లూజన్ 1 and 2 ఫాలో అండి. బోత్ కంక్లూజన్ 1 and 2 ఫాలోస్. క్వశ్చన్ నెంబర్ 30. There are more than 200 villages in the coastal area of Andhra Pradesh which were severely damaged due to the cyclone and it caused an extra burden of rupees 200 crore on state government for relief and rehabilitation work. ఆంధ్రప్రదేశ్లో సంభవించిన తుఫాను కారణంగా తీర ప్రాంతాల్లో సుమారు 200 గ్రామాలు తీవ్రంగా నష్టపోయాయి. దీని కారణంగా ప్రభుత్వంకు ఉపశమనం మరియు పునరావాస చర్యల కోసం 200 కోట్లు అదనపు భారం పడింది. ఓకే. ఇప్పుడు దీని కోర్స్ ఆఫ్ యాక్షన్ మీరు ఏం చేస్తారంటే, మీకు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. స్టేట్మెంట్ నుండి మీరు కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏం చేస్తారు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏముంది, పీపుల్ ఆఫ్ కోస్టల్ ఏరియా షుడ్ బి షిఫ్టెడ్ టు అదర్ సేఫర్ ప్లేసెస్. తీర ప్రాంతాల్లోని ప్రజలను ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. ఇది చేస్తారా చేయరు చెప్పండి. తుఫాన్ వచ్చింది, 200 గ్రామాలు తీవ్రంగా డ్యామేజ్డ్ అన్నారు. ఇక్కడ తీవ్రంగా డ్యామేజ్ అంటే తీవ్రంగా డ్యామేజ్ జరిగింది. అక్కడ మీకు డ్యామేజ్ జరిగింది కాబట్టి మీరు అక్కడున్న ప్రజలనైతే వేరే ప్లేస్కి తరలించాలి కదా. ఈ పని అయితే మీరు ఖచ్చితంగా చేయాలి కదా కోర్స్ ఆఫ్ యాక్షన్లో మీరు. రైట్, ఆ పని చేస్తారు. నెక్స్ట్ ఏమన్నారండి, ఇప్పుడు అక్కడ జరిగింది కాబట్టి అక్కడ మీరు రీహాబిలిటేషన్ వర్క్ కోసం, రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ వర్క్ అంటే అక్కడ ఉన్న వాళ్ళకి సదుపాయాలు కలిగించడం కోసం గవర్నమెంట్కి ఒక అదనంగా 200 కోట్ల భారం పడింది. ఎక్స్ట్రా బర్డెన్ ఆఫ్ రూపీస్ 200 crore ఆన్ స్టేట్ గవర్నమెంట్. ఇక్కడ దీన్ని ఏమర్థం చేసుకోవచ్చండి, ఆల్రెడీ అదనపు భారం అంటే మీనింగ్ ఏంటండి, ముందే భారం ఉంటే దానిపైన ఇంకా ఏదన్నా జరిగితే అది అదనపు భారం అవుతుంది కదా. అంటే స్టేట్ గవర్నమెంట్ ఆల్రెడీ డబ్బులు లేకుండా ఇబ్బందుల్లో ఉంటే ఇది రావడం వల్ల ఇంకా అదనపు భారం పెరిగింది కదా. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తామండి మనం, ఫస్ట్ ఏంటంటే అక్కడున్న పర్సన్స్ అంతటి మనం సేఫర్ ప్లేసెస్కి పంపిస్తాం. సెకండ్ స్టేట్మెంట్ ఏముంది చూడండి, స్టేట్ గవర్నమెంట్ షుడ్ ఆస్క్ ఫర్ మోర్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్. ఇక్కడ మీకు ఫైనాన్షియల్గా కూడా బర్డెన్ పడింది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా హెల్ప్ చేస్తుందా లేదా అడగాలి కదా.
సో స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ని కూడా అడగాలి. సో కోర్స్ ఆఫ్ యాక్షన్ 1 ట్రూ అవుతుంది, 2 కూడా ఫాలో అవుతుందండి. సో బోత్ కంక్లూజన్స్ 1 and 2 ఫాలో, అంటే ఆప్షన్ సి రైట్. క్వశ్చన్ నంబర్ 31. The day before yesterday was Wednesday, then day after tomorrow is. ఈజీ క్వశ్చన్ కదండి మీకు. ఇది టుడే, ఓకే, ఇది ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే, ఓకే. దీన్ని టుమారో అంటాం, డే ఆఫ్టర్ టుమారో, ఇంతే కదా. టుమారో, డే ఆఫ్టర్ టుమారో. ద డే బిఫోర్ ఎస్టర్డే వాజ్ వెడ్నెస్డే. డే బిఫోర్ వెడ్నెస్డే, ఇది వెడ్నెస్డే అయితే తర్వాతది థర్స్డే అవ్వాలి. ఈరోజు ఫ్రైడే అవ్వాలి, టుడే. వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. ఓకే. డే ఆఫ్టర్ టుమారో ఈజ్ వాట్ అండి? సండే కదా మీకు. ఆప్షన్ సి. ఆప్షన్ సి రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 32. ఫ్రెండ్ ఈజ్ కోడెడ్ యాజ్ HUMJTK. హౌ ఈజ్ క్యాండిల్ రిటర్న్ ఇన్ దట్ కోడ్? FRIEND. ఫ్రెండ్ని ఎలా కోడ్ చేస్తున్నారంట? HUMJTK. చూడండి, ఎఫ్ అనేది మీకు 6 అయితే హెచ్ అనేది మీకు 8 కదండి. ఈ నంబర్స్ గుర్తుండాలండి. అంటే ఇక్కడ ఏం జరిగింది మీకు? +2 జరిగింది. ఆర్ అనేది మీకు 18 అయితే యూ అనేది మీకు 21 అండి. మీకు ఏ నుండి జెడ్ వరకు ప్రతిదానికి నంబర్స్ గుర్తుండాలి. ఇక్కడ మీకు ఏం జరిగిందండి? +3 జరిగింది. ఐ అనేది మీకు 9 అయితే ఎం అనేది మీకు 14. ఇక్కడ ఏం జరిగింది మీకు? ఐ అనేది మీకు 9 అయితే ఎం అనేది మీకు 13 కదండి. ఎం అనేది మీకు 13 అంటే ఇక్కడ మీకు +4 జరిగింది. చూడండి, ఇక్కడ +4 జరిగితే ఇక్కడ మీకు +5 జరిగింది. చూడండి, ఇది ఈ అనేది 5 అయితే జే అనేది 10. నెక్స్ట్ది మీకు +6, ఇది +7. ఈ ప్యాటర్న్ ఫాలో అయింది మీకు. ఇప్పుడు మీరు కనుక క్యాండిల్ తీసుకుంటే, క్యాండిల్ ఇది 3 కదండి. 3కి +2 చేస్తే ఏమొస్తుందండి? 5 వస్తుంది. అంటే ఈ రావాలి మీకు ఆన్సర్లో. ఫస్ట్ ఈ రావాలి, అంటే ఈ రెండు మీకు ఆన్సర్స్ కావు. ఏ ఉందండి? ఏ అంటే 1 కదా. +2 తర్వాత +3 కాబట్టి +3 చేస్తే 4 వస్తుంది. 4 అంటే డి. అంటే ఈ డి మీకు ఫాలో అవ్వాలి, ఈ డి. సో ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. ఇక మీకు దీని తర్వాత చేయాల్సిన అవసరం ఏం లేదండి మీకు. క్వశ్చన్ నెంబర్ 33 అండి. మీకు ఏమి ఇచ్చినారండి? 376, 188, 88, 40, 16, 4, -2. ఫైండ్ ద రాంగ్ నెంబర్ ఇన్ ద సిరీస్. ఈ సిరీస్లో మీరు రాంగ్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి, రైట్. ఇప్పుడు -2 +6 అయిందంటే ఏం జరిగిందండి? -2 +4 అవ్వాలంటే మీరు ఇక్కడ +6 యాడ్ చేయాలా, ఇలా. ఇప్పుడు చూడండి, ఇలా ఏం జరుగుతుంది? 4, 16 అయిందంటే +12 యాడ్ చేయాలా. ఓకే, 16 40 అయిందంటే 24 యాడ్ చేయాలా, +24. చూడండి, 6కి ఇది × 2, దీనికి ఇది × 2. సో 40 మీకు 88 అవ్వాలంటే ఎంత? 48 యాడ్ చేయాలి. అంటే దీనికి × 2 ఉంది. సో 88కి ఇప్పుడు మీకు నెక్స్ట్ వచ్చే టర్మ్ ఏం చేయాలి చెప్పండి? 48 అయింది కాబట్టి మీరు 48కి × 2 అంటే ఎంత అండి? అంటే 96 యాడ్ చేయాలి. చూడండి, 6 × 2, 12 × 2, 24 × 2, 48 × 96 కదా. 88కి కనుక మీరు 96 యాడ్ చేస్తే మీకు 8 + 6 14, 9 × 9 18, 184 ఆన్సర్ రావాలి. కానీ ఇక్కడ ఏముందండి? 188 ఉంది. సో ఇది మీకు రాంగ్ అండి. ఇక్కడ కనుక 184 ఉంటే 184కి మీరు ఏం యాడ్ చేయాలి? 96కి × 2 అంటే ఎంత? 192. ఓకే, 192 యాడ్ చేస్తే 192 + 184 చూడండి, 4, 2, 6, 18 + 19 అంటే 37. సరిపోయిందా? అంటే 188 ప్లేస్లో మీకు 184 రావాలి. సో దీంట్లో రాంగ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏదండి మీకు? ఆప్షన్ డి అనేది మీకు రాంగ్. క్వశ్చన్ నెంబర్ 34. 9 ఉంది, 21 ఉంది, 124 ఉంది. దీన్ని ఫాలో అయ్యే సీక్వెన్స్ ఏదని మీ క్వశ్చన్లో అడిగినారండి. ఇటువంటి క్వశ్చన్స్ అప్పుడు మీకు పెద్ద లాజిక్, ఒక్కోసారి కరెక్ట్ లాజిక్ ఉంటుంది, ఒక్కోసారి ఉండదండి. ఇప్పుడు మీరు 9కి × 3 చేస్తే ఏమొస్తుందండి? సారీ, 9కి × 2 చేస్తే 18 వస్తుంది. +3 చేయండి, +3. 21కి × 6 చేస్తే ఏమొస్తుంది? × 6 చేస్తే 21 × 6 చేస్తే 6, 12, 126, -2 చేయండి. ఇప్పుడు ఈ వాల్యూ వస్తుంది.
దీన్ని ఫాలో అయ్యే స్టేట్మెంట్ చూడండి. 17 2 34 ఆప్షన్ ఏ ఉందా? 17 ఇంటూ 2 34 3 ఎంత వచ్చింది? 17 34 ప్లస్ 37 వచ్చిందా? 37 ఇంటూ 6 -2 ఇంటూ 6 -2 చేస్తే ఏమొస్తుంది చెప్పండి నాకు. 30 ఇంటూ 6 అంటే 180, 7 42, సో 222. 222 మైనస్ 2 అంటే 220. సెట్ అయిందా చూడండి. ఫస్ట్ నెంబర్కి ఇంటూ 2 చేసి +3 చేస్తే మీకు ఈ వాల్యూ వస్తుంది. సెకండ్ నెంబర్కి ఇంటూ 6 చేసి -2 చేస్తే ఈ వాల్యూ వస్తుంది. సిమిలర్గా 17కి ఇంటూ 2 చేసి మీరు +3 చేస్తే 37 వస్తుంది. 37కి ఇంటూ 6 చేసి -2 చేస్తే మీకు 220 వస్తుందండి. సో ఆప్షన్ ఏ మీకు రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 5. ఎంట్రీ ENTRY ఎంట్రీ ఈజ్ కోడెడ్ యాజ్ 98462. Steady is coded as 749312. Then neatness is coded as NEAT, neatness. ఓకే, ఈ క్వశ్చన్లో మీకు చూడండి, ఈకి ఇక్కడ 9 ఉందా? సో ఈకి కూడా ఇక్కడ 9 ఉందండి, అంటే ఈకి కోడ్ వాల్యూ 9 అన్నట్టండి. అండ్ వైకి 2 ఉందా? ఇక్కడ కూడా వైకి 2 ఉందా? చూడండి, కామన్గా ఉందా? టీకి 4 ఉందా? సో ఇక్కడ కూడా టీకి 4 ఉందా? 4 ఉంది. సో ఇక్కడ మీ లెటర్కి ముందు ఏ వాల్యూ ఇచ్చినారో మీకు అదే కోడ్ వాల్యూ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్ అడిగినారు కదా, ఎన్కి ఇక్కడ ఆపోజిట్లో ఏముందండి? ఎన్కి ఆపోజిట్లో మీకు 8 ఉంది కాబట్టి ఎన్కి ప్లేస్లో 8 రావాలి. ఈ ప్లేస్లో ఇక్కడ 9 ఉంది, ఈ ప్లేస్లో ఇక్కడ 9 ఉంది. సో ఈ ప్లేస్లో మీకు ఏం రావాలి? 9 రావాలి. సో 8 9 మీ ఆన్సర్. ఏ ప్లేస్లో ఇక్కడ ఏముందండి? ఏకి ఆపోజిట్లో 3 ఉంది కాబట్టి 893 అంటే ఐదర్ ఇదన్నా ఆన్సర్ అవ్వాలి లేదా ఇదన్నా ఆన్సర్ అవ్వాలి. 893 489 ఈ ప్లేసెస్లలో మీకు డిఫరెన్స్ ఉంది కదా. సరే, టీ ప్లేస్లో ఏం రావాలండి మీకు? టీ ప్లేస్లో 4 రావాలి, ఎన్ ప్లేస్లో 8 రావాలి. 89348 ఆప్షన్ సిలో ఉంది కదండి. మిగతావి చెక్ చేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఆప్షన్ సి మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 36. 11/36లో ద నంబర్ ఆఫ్ సెకండ్స్ ఇన్ 11/36 ఆఫ్ అన్ అవర్, ఒక గంటలో 11/36 భాగం ఒక గంటలో ఎన్ని సెకండ్స్ ఉంటాయండి? సెకండ్స్ అంటే ఇంటూ 6 చేస్తే అది మినిట్స్ అవుతుంది, ఇంటూ 60 చేస్తే సెకండ్స్ అవుతుంది కదండి. 6 ఇది 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఒక 6 ఇక్కడ 10 టైమ్స్ క్యాన్సిల్ అయితే 11 × 100 అంటే 1100 సెకండ్స్ ఉంటాయండి. వెరీ ఈజీ క్వశ్చన్ కదా. ఆప్షన్ ఏ. In a certain language, Kindle is coded as KINDLE. Kindle is coded as ELDNIK. Then fashion is coded as FSHION. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఇది ఇలా ఉంటే ఇది ఇలా ఉంది చూడండి, కిండిల్. సో ఇప్పుడు మీకు ఫ్యాషన్ ఇలా ఉంటే మీ ఆన్సర్ ఎలా ఉండాలండి? ఇలా ఉండాలి. అంటే ఫస్ట్ మీకు ఎన్ రావాలి, NIOH రైట్ ఆన్సర్ అండి. FASHION ఇది రైట్ ఆన్సర్ అండి మీకు. ఆప్షన్ బి ఇది మీకు రాంగ్ ఆన్సర్, ఇది మీకు రైట్ ఆన్సర్. FASHION ఇలా రావాలండి. హెచ్ ఫస్ట్ మీకు ఫస్ట్ ఎన్ రావాలి, ఎన్ తర్వాత ఓ రావాలి, ఇక్కడ ఓ రావాలి, ఇక్కడ ఓ రావాలి, ఇక్కడ ఐ రావాలి. సో NOIH మీకు ఫస్ట్ రావాలండి. చూస్తే కూడా FASHION ఫ్యాషన్ అర్థమవుతుంది కదా మీకు. క్వశ్చన్ నెంబర్ 38. స్టేట్మెంట్ ఇచ్చినారు, దానికి అజంప్షన్స్ అండి. మీకు ఒక స్టేట్మెంట్ ఇస్తే దానికి ఊహాగానాలు, ప్రకటనలు, ఊహాగానాలు. మెనీ హిస్టోరియన్స్ హ్యావ్ డన్ మోర్ హార్మ్ దాన్ గుడ్ బై డిస్టార్టింగ్ ద ట్రూత్. చాలామంది చరిత్రకారులు సత్యాన్ని వక్రీకరించడం ద్వారా మంచి కన్నా ఎక్కువ హాని చేశారు. ఇప్పుడు మనము మీరు జనరల్గా కూడా మీ లైఫ్లో న్యూస్ పేపర్స్ కానీ డిబేట్స్ కానీ చూస్తూ ఉంటే మీరు ఒకటి వింటారండి, చరిత్ర అనేది ఎవరు రాస్తారో
వాళ్ళు రాసిందే ఇప్పుడు మనం చదువుతాం కదా, మనం ఇంతకుముందు అయితే ఎప్పుడు చూడలేదు కదా. మీరు జనరల్గా కూడా చూస్తూ ఉంటే మన చరిత్ర ఇప్పటివరకు మనం రాసిన చరిత్ర అనేది ఎవరో రాసినారు కాబట్టి మన ఇండియన్ కల్చర్ అనేది ఇప్పుడు బుక్లలో ఉన్నదానికన్నా ఇంకా చాలా గొప్పగా ఉండేదని మనం అప్పుడప్పుడు వింటుంటామండి. అంటే హిస్టారియన్స్ కనుక ఇక్కడ స్టేట్మెంట్ ఏమి ఇస్తున్నారు, మెనీ హిస్టారియన్స్ హ్యావ్ డన్ మోర్ హార్మ్ దాన్ గుడ్ బై డిస్టార్టింగ్ ద ట్రూత్. ఇక్కడ స్టేట్మెంట్ వాళ్ళు ఏమి ఇచ్చినారో అదే చదవాలండి. మనం స్టేట్మెంట్ ఇచ్చినట్టుగానే తీసుకోవాలి. చాలామంది చరిత్రకారులంట సత్యాన్ని వక్రీకరించడం ద్వారా మంచి ఎంత జరగాల్సి ఉండదో దానికన్నా చెడు ఎక్కువ జరిగిందంట. సో ఇది స్టేట్మెంట్ కదా, దీనిపైన అజంప్షన్స్ ఏమున్నాయి, ఊహాగానాలు ఏమున్నాయో మనం చూద్దాం. చరిత్రకారులు ఏదైతే నివేదిస్తారో ప్రజలే దాన్ని నమ్ముతారు. పీపుల్ బిలీవ్ వాట్ ఈస్ రిపోర్టెడ్ బై ద హిస్టోరియన్స్. ఇది కరెక్ట్ కదండి. చరిత్రకారులు సత్యాన్ని వక్రీకరించడం ద్వారా మంచి కన్నా చెడు ఎక్కువ ఎందుకు జరుగుతుందండి? చరిత్రకారులు చెప్పడం ద్వారా చెడు జరిగింది అంటే దాన్ని ప్రజలు నమ్మినట్టే కదా. ఇప్పుడు ఒక పర్సన్ చెప్పిన దాని వల్ల చెడు జరిగింది అంటే ఆ పర్సన్ చెప్పిన దాన్ని ప్రజలు నమ్మితేనే కదా. సో మీకు ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ట్రూ అవ్వాలండి. చరిత్రకారులు ఏదైతే నివేదిస్తారో ప్రజలు దాన్ని నమ్ముతారు కాబట్టి చరిత్రకారులు తప్పు చెప్పడం వల్ల నష్టం జరిగింది. ఇది ఫస్ట్ ట్రూ. చరిత్రకారులు నిజం వర్ణన అరుదుగా చేస్తారు. హిస్టోరియన్స్ ఆర్ సెల్డమ్ ఎక్స్పెక్టెడ్ టు డెపిక్ట్ ద ట్రూత్. ఇది స్టేట్మెంట్ ట్రూ కాదండి. ఎందుకంటే చరిత్రకారులు నిజం వర్ణన అరుదుగా చేస్తారంటే చరిత్రకారులు అందరూ ప్రతిసారి తప్పే చెప్తారని మీనింగ్. మనకు అలా చెప్పలేదండి. చరిత్రకారులు తప్పు చెప్పడం వల్ల మంచి ఎంత జరగాల్సి ఉందో దానికన్నా చెడు అంత జరిగిందని స్టేట్మెంట్ ఇచ్చినారు. కానీ చరిత్రకారులందరూ ఎల్లప్పుడూ తప్పునే చెప్తారని మీకు ఎక్కడ స్టేట్మెంట్లో చెప్పలేదు. చరిత్రకారులు తప్పు చెప్పడం వల్ల జరగాల్సిన మంచి కంటే చెడు జరిగిందని మాత్రమే అన్నారు. జరగాల్సిన చెడు కంటే మంచి కంటే చెడు జరిగిందంటే దాన్ని ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి అలా జరిగింది. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ట్రూ అవుతుంది. చరిత్రకారులు నిజ వర్ణన అరుదుగా చేస్తారు. అరుదుగా చేస్తారంటే అప్పుడప్పుడే చేస్తారు. అరుదుగా చేయడం అంటే మిగతా సార్లంతా తప్పు చేస్తారన్నట్టు కదా, మీకు ఎక్కడ అలా చెప్పలేదు. సో హిస్టోరియన్స్ ఆర్ సెల్డమ్ ఎక్స్పెక్టెడ్ టు డెపిక్ట్ ద ట్రూత్. సో మీకు ఆ స్టేట్మెంట్ ఇప్పుడు అలా చెప్పలేదు కాబట్టి మీకు ఓన్లీ అజంప్షన్ 1 ఈజ్ ఇంప్లిసిట్ అండి. ఆప్షన్ ఏ ఈజ్ ఇంప్లిసిట్. క్వశ్చన్ నంబర్ 39 to 41. 39 to 49 మనకి పజిల్ అండి, రైట్. సో క్వశ్చన్ నెంబర్ 39 to 41 ఫస్ట్ మనం డేటా అర్థం చేసుకుందామండి. దెర్ ఆర్ 6 persons P, Q, R, S, T and U in a family. There are 2 fathers, 3 brothers and a mother in a family. R is the sister of U, Q is the brother of T's husband, S is the father of P and grandfather of U. ఇక్కడ మీకు స్టేట్మెంట్ ఏం చెప్తున్నారంటే మీకు ఒక ఫ్యామిలీలో 6 ఉన్నారండి. 6లో 2 తండ్రులు ఉన్నారంట, 2 ఫాదర్స్ ఉన్నారు, 3 బ్రదర్స్ ఉన్నారు, 3 సోదరులు మరియు ఒక తల్లి ఉన్నారు. ఆర్ యు యొక్క సోదరి. స్టేట్మెంట్ రాసుకుందాం చూడండి. ఆర్ యుకి సోదరి అంటే ఆర్ సిస్టర్ అంటే ఆర్ ఫీమేల్ అవ్వాలి కదండి. మీకు ఫీమేల్ అంటే నేను మైనస్ తీసుకుంటున్నాను. వీళ్ళిద్దరు ఒకటే జనరేషన్ కాబట్టి ఇలా తీసుకుంటున్నాను ఒకటే లైన్లో. ఆర్కి యు, ఆర్ యు అనేది ఇక్కడ యూ మీకు ప్లస్ అవ్వచ్చు మైనస్ అవ్వచ్చు అండి. అంటే యూ అనేది మేల్ అవ్వచ్చు ఫీమేల్ అవ్వచ్చు, మీకు ఎక్కడ చెప్పలేదు. ఇక్కడ ఏమన్నారు, ఆర్ ఇస్ ద సిస్టర్ ఆఫ్ యూ. ఆర్ సిస్టర్ అవుతుంది అంటే ఆర్ సిస్టర్ చెల్లె అవ్వాలంటే ఖచ్చితంగా ఆమె ఫీమేల్ అవ్వాలి కదా. సో ఆర్ యూ వీళ్ళిద్దరు ఒకటే జనరేషను. యూ మీకు మేలా ఫీమేలా చెప్పలేదు మనకి. ఈ యూ ఏదైనా అవ్వచ్చు, ఆర్ మాత్రమే సిస్టర్ అన్నారు. ఇక్కడ యూ మేల్ అవ్వచ్చు ఫీమేల్ అవ్వచ్చు, రైట్. క్యూ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ టీస్ హస్బెండ్. ఓకే, క్యూ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ అంటే క్యూ అనేది అన్న అన్నారు కదండి. క్యూ టీ యొక్క భర్త యొక్క సోదరుడు. క్యూ సోదరుడు అంటే క్యూ మేల్ అవ్వాలి కదా. ఓకే, టీ యొక్క భర్త అంటే టీ యొక్క భర్త అంటే టీ ఫీమేల్ అవ్వాలి కదండి. టీ వైఫ్ అయితేనే కదా టీకి హస్బెండ్ ఉంటారు. ఓకే, టీకి హస్బెండ్ ఎవరో ఉన్నారు నాకు అది తెలియదు కాబట్టి నేను ఇలా పెట్టుకుంటున్నాను. ఈయన ప్లస్ అవ్వాలి టీకి హస్బెండ్. వీళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ని నేను 2 లైన్స్లో ఇండికేట్ చేస్తున్నాను. ఎందుకంటే వీళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ కాబట్టి మనకి ఈజీగా అర్థం కావడానికి 2 లైన్స్ తీసుకుంటున్నాను. వీళ్ళు బ్రదర్స్ అండ్ సిస్టర్ కాబట్టి హస్బెండ్ వైఫ్ కాదు కాబట్టి ఒక లైన్. ఈయనకి రిలేషన్షిప్ ఏంటంటే బ్రదర్ కాబట్టి ఒక లైన్ తీసుకుంటున్నాను. ఎక్కడ మీకు డబల్ లైన్ ఉంటుందో అక్కడ మీకు వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ అని మీరు అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏమన్నారండి, ఎస్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్
పి. ఎస్ ఈజ్ ఫాదర్ అంటే ప్లస్ అవ్వాలి కదా, మేల్ కదా. ఎస్ ఈజ్ ఫాదర్ ఆఫ్ పి. ఇప్పుడు మీకు పి ప్లస్ అవ్వచ్చు మైనస్ అవ్వచ్చు అండి. మీకు ఏం చెప్పలేదు, ఎస్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ పి అన్నారు. అంటే పి లేడీ అవ్వచ్చు లేదా జెంట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, మేల్ ఫీమేల్లో. అండ్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ యూ. అంటే గ్రాండ్ ఫాదర్ అంటే ఇక్కడ మధ్యలో ఎవరో ఒకళ్ళు వస్తారు, గ్రాండ్ ఫాదర్ ఆఫ్ యూ. మీరు జనరల్గా ఇలా తీసుకుంటారండి, ఎస్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ పి అని తీసుకొని తర్వాత పీకి యూ ఇలా కలుపుతారు. అలా మీకు చెప్పలేదండి, ఎందుకంటే పి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ యూ అని మీకు చెప్పలేదు కదా. ఎస్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ పి అన్నారు, ఎస్ పీకి ఫాదరు అండ్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ యూ, యూకి గ్రాండ్ ఫాదర్. అంటే యూకి సంబంధించిన మధ్యలో ఎవరో రావాలి ఇక్కడ, మదర్ ఆర్ ఫాదర్. ఇది మీకు అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు ఈ రెండు మనకున్న 3 కంక్లూజన్స్ నుండి మనం ఒక డయాగ్రామ్ వేసుకుందాం. చూడండి, దీన్ని నేను ఎలా వేసుకోవచ్చు అంటే మీకు డయాగ్రామ్ 1 చూడండి. ఇక్కడ ఆర్కి యూకి లింక్ ఏముందండి, ఆర్కి యూకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్ అనుకుంటే, ఎస్ ఫాదర్ అనుకుంటే ఇక్కడ మీకు మధ్యలో ఎవరో ఒకళ్ళు రావాలి, తర్వాత యూ కదా. ఆర్ సిస్టర్ కాబట్టి నేను ఇలా వేసుకోవచ్చా, ఫస్ట్ ఈ ఒక్క లైన్ తీసుకుంటున్నాను అండ్ ఇది వదిలేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మీరు చూడండి, క్యూ ఇక్కడ మధ్యలో ఎవరో ఉన్నారు, టీ అన్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను కనుక ఇక్కడ టీ తీసుకున్నాను అనుకోండి, టీ ఇక్కడ తీసుకుంటే టీకి హస్బెండ్ ఎస్ అనుకొని వీళ్ళు బ్రదర్ అనుకోవచ్చా. ఇలా అనుకుంటే ఇప్పుడు పీ ఇక్కడ వస్తుందా, ఇప్పుడు ఇలా రావచ్చండి. ఈ సిగ్మెంట్ని నేను ఇలా ఫిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఫిక్స్ చేసుకుంటే మీరు చూడండి ఒకసారి, మీకు ఫ్యామిలీలో దెర్ ఆర్ 2 ఫాదర్స్, ఇద్దరు ఫాదర్లు ఉండాలా. ఒక్కళ్ళేమో పీకి ఫాదర్ అవుతారు, ఇది ఫాదర్ అవుతారు, యూకి ఫాదర్ పి. ఒకళ్ళేమో పీకి ఫాదర్ ఎస్, ఇద్దరు ఫాదర్స్ ఉన్నారు, రైట్. అండ్ ఇంకేమన్నారండి, 3 బ్రదర్స్ అన్నారు. చూడండి, ఒక్క బ్రదరు క్యూకి ఎస్కి బ్రదర్ అవుతాడు, ఎస్ క్యూకి బ్రదర్ అవుతాడు, ఇద్దరు అయిపోయినారా. యూ ఇక్కడ ఆర్ ఫీమేల్ కాబట్టి ఇక్కడ యూ కనుక ప్లస్ అనుకున్నారనుకోండి, ఇది ఒక బ్రదర్ కదా. ఈమెకి ఈయన బ్రదర్ 1, ఈయనకి ఈయన బ్రదర్ 2, ఈయనకి ఈయన బ్రదర్ 3. అండ్ ఒక మదర్ ఉండాలి. టీ అనేది పీకి మదరే కదా. ఇది స్టేట్మెంట్ ట్రూ అవుతుంది. మీకు ఒక డయాగ్రామ్ ఇలా రాసుకోవచ్చు. డయాగ్రామ్ 2, దీన్నే మీరు ఇంకొకలాగా కూడా చూడవచ్చు, డయాగ్రామ్ 2. ఇప్పుడు ఎస్ ఓకే, నెక్స్ట్ స్టేజ్లో మీకు ఎవరు ఉన్నారో తెలియదు, దాని తర్వాత యూ ఉన్నారు, ఇక్కడ ఆర్. ఇదైతే అర్థమైంది కదా, మనం ఫస్ట్ తీసుకున్న లైన్ ఇదే కదా. ఓకే, ఇప్పుడు ఈ సిగ్మెంట్ నేను ఇక్కడ కూడా పెట్టుకోవచ్చండి. ఎలా పెట్టుకోవచ్చు అంటే క్యూ ఇలా, టీ తీసుకొని పీ ఇలా తీసుకోవచ్చు. అంటే టీకి హస్బెండ్ పీ అని తీసుకొని పీకి బ్రదర్ క్యూ అని తీసుకుంటే ఇక్కడ మీకు ఆర్ కాబట్టి ఇది కూడా డయాగ్రామ్ 2 కూడా మీకు సాటిస్ఫై అవుతుంది. చూడండి, ఇక్కడ కూడా మీకు 1 బ్రదర్ 2 బ్రదర్స్, యూని కూడా మీరు బ్రదర్ అనుకుంటే 3 బ్రదర్, సారీ పీకి క్యూ బ్రదర్, క్యూకి పీ బ్రదర్ అండ్ యూ ఆర్కి బ్రదర్, 3 వచ్చినారా. అండ్ ఇక్కడ ఫాదర్ ఇద్దరు ఫాదర్స్ వచ్చినారా, ఇక్కడ టీ మదర్ వచ్చిందా. సో ఈ డయాగ్రామ్ కూడా మీకు ట్రూనే అవుతుంది, ఈ డయాగ్రామ్ కూడా ట్రూనే అవుతుందండి. ఇది కండి ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. హూ ఈజ్ ద మదర్ ఇన్ ద ఫ్యామిలీ. డయాగ్రామ్ 1 ప్రకారం మదర్ ఎవరండి, టీ కదా. వీళ్ళిద్దరు భార్యాభర్తలు, ఈయన హస్బెండ్ అయితే ఈయన వైఫ్, ఈమె మదరు, ఈయనకి పి అనేది కొడుకు. ఈ డయాగ్రామ్ ప్రకారం చూడండి, టీ ఈజ్ ద మదర్. సో ఆప్షన్ టీ రైట్ ఆన్సర్ మీకు. క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. హౌ మెనీ మేల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫ్యామిలీ. చూడండి, ఈ డయాగ్రామ్ ప్రకారం 1 మేల్, 2 మేల్, 3 మేల్, 4 మేల్. ఈ డయాగ్రామ్ ప్రకారం 1 మేల్, 2 మేల్, 3 మేల్, 4 మేల్. సో 2 డయాగ్రామ్ ప్రకారం అయినా మీకు నెంబర్ ఆఫ్ మేల్స్ ఎంత వచ్చింది, 4 వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 41. హౌ ఈజ్ యూ రిలేటెడ్ టు టీ. ఓకే, యూ రిలేటెడ్ టు టీ. హౌ ఈజ్ యూ రిలేటెడ్ టు టీ అంటే టీకి యూ ఏమవుతాడండి, సెకండ్ డయాగ్రామ్ ప్రకారం యూ అనే పర్సన్ టీకి కొడుకు అవుతాడండి. వీరిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్, ఈయన సన్ టీ యూ కాబట్టి ఇక్కడ కొడుకు అవుతాడా. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ ప్రకారం ఏమవుతాడండి, వీరిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ అయితే వీళ్ళిద్దరికి కొడుకుకి కొడుకు కాబట్టి గ్రాండ్ సన్ అవుతారు. సో మీకు 2 ఆప్షన్లు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి, ఐదర్ గ్రాండ్ సన్ అవ్వచ్చు లేదా సన్ అవ్వచ్చు. సో ఇక్కడ మనం చూద్దాం, యూ ఈజ్ ఆప్షన్ సన్ ఒకటే ఉంది కాబట్టి మనం ఆప్షన్ ఏ తీసుకుంటామండి. అంటే వీళ్ళు క్వశ్చన్ ఇచ్చినప్పుడు
డయాగ్రామ్ దీన్ని అనుకొని ఇచ్చినారండి, కానీ మీకు ఇది కూడా పాసిబులే ఉంది, రైట్. ఒకవేళ ఇక్కడ నన్ ఆఫ్ దిస్ కానీ లేదా ఇంకొక ఆప్షన్ కనుక గ్రాండ్స్ అని నేను ఇచ్చి బోత్ ఏ అండ్ బి అని ఇస్తే మీరు బోత్ ఏ అండ్ బి అని మార్క్ చేయాలి, రైట్. క్వశ్చన్ నెంబర్ 42 అండి. 7, 16 -2 25, దాని తర్వాత ఏం రావాలి మీకు, తర్వాత 34. ఓకే, ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే 7 16 అవ్వాలంటే ఎంత చేయాలంటే +9 అవుతుంది చూడండి. 16 -2 అయిందంటే -18 అవుతుంది చూడండి. 16కి -18 యాడ్ చేస్తే -2 అవుతుంది. దీనికి మీరు +27 యాడ్ చేస్తే -2కి +27 యాడ్ చేస్తే 25 అవుతుంది. ప్లస్ మైనస్ రావాలి. 9 1 9 × 2 9 × 3 9 × 4 అంటే 36. 25 - 36 అంటే ఇక్కడ మీకు -11 ఆన్సర్ రావాలి. ఎక్కడ ఉందండి అది? ఆప్షన్ బిలో ఉంది. ఆప్షన్ బిలో ఉంది. ఇప్పుడు మీరు -11కి ఇది ప్లస్ కనుక 45 చేసినారనుకోండి, -11 + 45 అంటే మీకు 34 వస్తుంది. ఓకేనండి. క్వశ్చన్ నెంబర్ 43. 2 4 16 -132 -282. ఇది ఒక మీకు సూపర్ క్వశ్చన్ అండి. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇటువంటి క్వశ్చన్ మీకు ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంది. లాజిక్ చూడండి ఒకసారి. 2కి ఏమైందండి? +2 అయింది. ఇక్కడ ఏమైంది మీకు? 12 అయింది. ఇక్కడ చూడండి ఏమైంది? 0 5 150 అయిందా? అంటే 2కి కనుక 2 అంటే 2 టు ది పవర్ ఆఫ్, ఇక్కడ 2 అంటే మీరు 2 టు ది పవర్ ఆఫ్ 1 టు ది పవర్ ఆఫ్ 1 + 1² + 1³ అండి. ఇక్కడ 12 అంటే మీకు 2² + 2³. 2² అంటే 4, 2³ అంటే 8. యాడ్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది ప్లస్. ఇక్కడ మీరు 2 వచ్చింది కాబట్టి ఇక్కడ మీరు ఏం యాడ్ చేయాలంటే 3² + 3³ 3² అంటే ఎంత? 9. 3³ అంటే ఎంత? 27. 27 + 9 ఎంత? 36. సో 36కి 16 యాడ్ చేస్తే ఎంత? 52. దీని నుండి మీరు చూడండి 4² + 4³ 4² + 4³ ఇక్కడ ఎంత అయింది చూడండి. 2 2 అంటే 0 80 కదా. 4² అంటే మీకు 16, 4³ అంటే 64 = 80 అయిందా? చలో 150. 4³ వచ్చింది కాబట్టి మీకు 5² + 5³ చూడండి 150 అయిందా? అంటే ఒక నంబర్ నుండి మీకు ఇంకొక నంబర్ రావడానికి ఒక స్క్వేర్ ఒక క్యూబ్ యాడ్ చేయాలి. 1² + 1³ 2² + 2³ 3² + 3³ ఇలా మీరు యాడ్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుందండి. సో ఆప్షన్ సి రైట్ ఆన్సర్ మీకు. క్వశ్చన్ నెంబర్ 44 అండి. ఇక్కడ మీకు సిరీస్ ఇచ్చినారు AD7 DH14 HM23. నెక్స్ట్ వచ్చే టర్మ్ మీరు చెప్పాలి. ఏ తర్వాత డి అంటే ఏ ఎంత అండి? A D H. ఏ అంటే మీకు 1, డి అంటే మీకు 4, హెచ్ అంటే 8 కదా. అంటే +3 అయింది, +4 అయింది, +3 అయింది ఫస్ట్ టర్మ్లో, +4 అయింది, నెక్స్ట్ +5 అవ్వాలండి. అంటే మీకు M రావాలి. ఓకే, M అన్నిట్లో ఉంది అంటే ఇది మీ ఆన్సర్ కాదు. డి ఉంది, హెచ్ ఉంది, M ఉంది. డి ఉంది, హెచ్ ఉంది, ఇక్కడ M ఉంది. అంటే డి ఎంత ఉందండి? డి అంటే 4, హెచ్ అంటే 8, M అంటే 13 కదా. చూడండి +4 అయింది, +5 అయింది, నెక్స్ట్ +6 అవ్వాలి. 13 + 6 ఎంత? 19 కదా. 19 అంటే ఎంత? ఎస్ కదా. చూడండి డీకి సెకండ్ టర్మ్ ఇక్కడ మీకు +4 అయింది, సెకండ్ టర్మ్ మీకు +5 అయింది. సో సెకండ్ టర్మ్ ఎంత అవ్వాలి? +6 అవ్వాలి. అంటే ఎంఎస్తో మీ ఆన్సర్ రావాలి. either ఇది కావాలి లేదా ఇది కావాలి. ఇక్కడ 7 ఉంది, 14 ఉంది, మీకు 23 ఉంది. 7 14 అంటే +7 అయింది. +7 అయితే ఇక్కడ ఎంత అయిందండి? +9 అయింది. 7 14 23 కదా. ఇది +7 అయింది, +9 అయింది. సో +11 అవ్వాలి, అంటే 34 అవ్వాలి. MS 34 ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 45. KMO-SU-Y. చూడండి KLMNOP
ఓ తర్వాత పి తర్వాత క్యూ చూడండి, ఒక్కొక్క గ్యాప్ ఉంది. KLMNOPQRSTU, ఇక్కడ వి అంటే UVWXY, అంటే క్యూ ఒకటి W ఒకటి రావాలి మీకు. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 46. CX DW EV FU GT. ఇక్కడ CDEFG వచ్చిందంటే లాస్ట్కి మీ వాల్యూ హెచ్తో రావాలి. హెచ్తో వచ్చిందా? హెచ్తో ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి మీరు మార్క్ చేయొచ్చు. ఇక్కడ లాజిక్ ఏముందంటే CXని మీకు ఆపోజిట్ పేర్స్ అంటారండి. అంటే Cకి 3, Xకి 24 కదా, ఈ రెండింటిని యాడ్ చేస్తే మీకు 27 వస్తుంది. దీన్ని మీకు డోర్ విండో అని గుర్తుపెట్టుకోవచ్చు అండి. అంటే Dకి 4, Wకి అంటే 23, ఈ రెండింటిని యాడ్ చేస్తే మీకు 27 వస్తుంది. లాజిక్ ఇది. ఈకి 5, వికి 22, ఈ రెండింటిని యాడ్ చేస్తే మీకు 27 వస్తుంది. ఇవన్నీ ఆపోజిట్ పేర్స్. F6 U21, ఈ రెండింటిని యాడ్ చేస్తే మీకు 27 వస్తుంది. దీన్ని మీరు గ్రాండ్ ట్రంక్ రోడ్ లాగా గుర్తుపెట్టుకోవచ్చు అండి. GT అంటే G అంటే మీకు 7, T అంటే T20 అంటాం కదా, T20 మ్యాచ్ 27. సో హెచ్ అంటే మీకు 8, టోటల్ 27 రావాలంటే హైదరాబాద్ సికింద్రాబాద్ అండి. HS 97, సో HS. Question number 47. An accurate clock shown 12 o'clock in the noon. Through how many degrees will the hour hand rotate when the clock shows 5 o'clock in the same evening? ఒక ఖచ్చితమైన గడియారం మధ్యాహ్నం 12 గంటలు చూపుతుంది. ఆ గడియారం సాయంత్రం 5 గంటలు చూపించడానికి గంటల ముళ్ళు తిరగవలసిన డిగ్రీల కోణం ఎంత? సింపుల్ క్వశ్చన్ కదండి. మీకు గంటల ముళ్ళు 12 o'clock చూపిస్తుందంట. ఓకే, ఇప్పుడు ఒక గంట ముళ్ళు మొత్తం తిరిగింది అనుకోండి, ఎన్ని అవర్స్ అవుతాయండి? 12 hours అవుతుందా? మొత్తం తిరగాలంటే 12 hours. 12 hours ఇక్కడ ఎన్ని డిగ్రీల కోణం చేస్తుంది మీకు? 12 hours తిరిగింది అనుకోండి, 360 డిగ్రీల కోణం చేస్తుందా? అంటే ఒక గంట తిరిగేసరికి అండి 30 డిగ్రీల కోణం చేస్తుంది. ఇప్పుడు 12 ఉన్నది కాస్త మీకు 5 అవ్వాలంటే ఎన్ని గంటలు తిరగాలి? 5 గంటలు తిరగాలి. అంటే 5 అవర్స్కి 1 అవర్కి 30, అంటే 5 అవర్స్కి 150 degrees తిరగాలి. సో ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ మీకు. క్వశ్చన్ నెంబర్ 48. థిక్, థిన్, ఐడియల్. థిక్కి థిన్ అనేది మీకు ఆపోజిట్ అండి. ఐడియల్కి ఆపోజిట్ అనేది ఇండస్ట్రియస్ అన్నట్టు. థిక్, థిన్ ఇది కొంచెం మందంగా ఉండడం, పలుచగా ఉండడం. సోమరిపోతుకి కష్టపడే వ్యక్తి. ఇండస్ట్రియస్ అంటే కష్టపడే గుణం ఉన్న వ్యక్తి. క్వశ్చన్ నెంబర్ 49. షర్ట్, గార్మెంట్, పొటాటోకి డాష్. షర్ట్కి మీరు, షర్ట్ అనేది మీకు ఒక వస్త్రం అండి. పొటాటో అనేది మీకు ఒక వెజిటేబుల్ కదా. పొటాటో ఈజ్ ఎ వెజిటేబుల్. మీకు గార్మెంట్స్ షాప్లో షర్ట్స్, ప్యాంట్స్ అన్నీ అమ్ముతారు, అంతే కదా. ఒక గార్మెంట్ షాప్ ఉంటే దాంట్లో షర్ట్స్, ప్యాంట్స్ అవన్నీ అమ్ముతారు. పొటాటో అనేది మీకు ఒక వెజిటేబుల్. వాట్ విల్ బి ద డే ఆఫ్ ద వీక్ ఆన్ 1st January 2010? మీకు 1st Jan 2010 రోజు ఏ డే అని క్వశ్చన్ అండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ చేయాలంటే మీకు క్యాలెండర్ ప్రాబ్లమ్స్ రావాలి. ఫస్ట్ మీకు 2000 అంటే మీకు 2000 ఇయర్ వరకు నంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయండి? ఈ వాల్యూ తెలియాలండి. 2000 ఇయర్ వరకు నంబర్ ఆఫ్ ఆడ్ డేస్ మీకు 2 ఉంటాయి. ఇది మీకు తెలియాలండి. ఇటువంటి క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే 1000 ఇయర్స్ వరకు నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి, 2000 ఇయర్స్ వరకు నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి మీకు గుర్తుండాలి. 2000 ఇయర్ వరకు మీకు నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ 2 ఉంటే, మీకు 2001 to 2009 వరకు నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ చూడండి. చెప్పండి ఇప్పుడు ఎంత? 2001 అనేది ఒక నాన్ లీప్ ఇయర్. నాన్ లీప్ ఇయర్లో మీకు ఆడ్ నెంబర్ ఎప్పుడు కూడా 1 ఉంటుందండి, ఆడ్ డేస్. 2002 కూడా నాన్ లీప్ ఇయర్. 2003 కూడా నాన్ లీప్ ఇయర్ 1 ఉంటుంది. 2004 అనేది లీప్ ఇయర్. లీప్ ఇయర్ని మనం ఎలా చెక్ చేస్తాము? ఆ నంబర్ కనుక 4తో డివైడ్ అయితే 2004 అనేది 4తో డివైడ్ అవుతుంది కాబట్టి అది లీప్ ఇయర్. మీకు లీప్ ఇయర్లో మీకు 2 ఉంటాయండి ఆడ్ డేస్. 2004 కదా, 5లో 1 ఉంటుంది, 6లో 1 ఉంటుంది, 7లో 1 ఉంటుంది. 2008లో మళ్ళీ 2 ఉంటాయి, 2009లో 1 ఉంటుంది. సో మొత్తం నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఎంత అండి? 3 + 2 5, 5 + 3 8, 8 + 2 10, 10 + 1 11. సో 2009 వరకు మీకు 11 ఆడ్ డేస్ ఉన్నాయి. 2000 వరకేమో మీకు 2 ఆడ్ డేస్ అండి. 2001 నుండి 2009 వరకు 11 ఆడ్ డేస్. మీకు కనుక్కోమన్నది 1st January 2010 రోజు నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్. ఈ ఒక్క రోజు కూడా కలపాలి కదా నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ అంటే.
ఇది 1. సో మొత్తం టోటల్ ఆడ్ డేస్ ఎంత అండి? టోటల్ ఆడ్ డేస్ అంటే ఇక్కడ 2. ఈ 2000 ఇయర్ వరకు నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ 2 ఎలా వచ్చిందంటే మీకు 0th ఇయర్ నుండి స్టార్ట్ చేసి 2008 వరకు కనుక మీరు తీసుకుంటే నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ 2 వస్తాయండి. 2 + 11 ఎంత? 13. 13 + 1 ఎంత? 14. సో ఇది 14 మల్టిపుల్ ఉంది కాబట్టి నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ 14 అనొచ్చు లేదా 0 అనొచ్చు. మీకు ఆడ్ డే కనుక 0 అయితే ఆ రోజు డే మీకు సండే అవుతుందండి. ఇది మీకు తెలుసు. ఒకవేళ 1 వచ్చింది అనుకోండి ఆడ్ డే, ఆ రోజు మీకు మండే అవుతుంది. ఇక్కడ మీకు ఆడ్ డే 14 అన్నా 7 మల్టిపుల్ ఏది ఉన్నా అది మీకు ఆడ్ డే 0గా తీసుకుంటాం మనం. మీకు కనుక ఆడ్ డే 6 వచ్చింది అనుకోండి, ఆ రోజు మీకు సాటర్డే, శనివారం. ఆడ్ డే 0 వచ్చింది కాబట్టి మీకు సండే అవుతుంది ఆ రోజు. ఆప్షన్ సి. ఇదండి మీకు రీజనింగ్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్. దీంతో మీకు క్వాంట్ రీజనింగ్ కలిపి మొత్తం 50 క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ అయిపోయినాయి. ఓకే.